హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3T రియల్ ఎస్టేట్. అసలు హైడ్రా అంటే ఏంటి? కమిషనర్ ఏవి రంగనాథ్ ఎవరు? హైదరాబాద్లో హైడ్రా ఎందుకు ఇంత సంచలనంగా మారింది? హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు, నాలాలపై కట్టడాలు, ప్రభుత్వ స్థలాలపై కబ్జాలు, ఇలాంటి సమస్యలపై చర్యలు తీసుకుంటూ గత కొంతకాలంగా ఒక పేరు హైదరాబాద్లో ఎక్కువగా వినిపిస్తుంది. అదే హైడ్రా. అలాగే హైడ్రా అంటే గుర్తుకొచ్చే మరో పేరు కమిషనర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్. అసలు హైడ్రా అంటే ఏంటి? ఈ సంస్థ ఎందుకు ఏర్పాటు చేశారు? హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి పాత్ర ఇందులో ఏంటి? హైడ్రా కేవలం భవనాలను కూల్చే సంస్థేనా, లేదా హైదరాబాద్ భవిష్యత్తును కాపాడేందుకు ఏర్పడిన ఒక ప్రత్యేక వ్యవస్థనా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీన్నే తెలుగులో చెప్పాలి అంటే హైదరాబాద్లో విపత్తుల సమయంలో స్పందించడం, ప్రభుత్వ మరియు ప్రజా ఆస్తులను రక్షించడం, చెరువులు, నాలాలు, పార్కులు, రోడ్లు వంటి ప్రజా వనరులను కాపాడడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఉన్నాయి. హైడ్రా ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్ అనేది వేగంగా విస్తరిస్తుంది. కొత్త కాలనీలు, భారీ అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు, కొత్త రోడ్లు, ఇలా నగరం అభివృద్ధి చెందుతున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో చెరువులు, నాలాలు, పార్కులు మరియు ప్రభుత్వ స్థలాలపై ఆక్రమణలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో వర్షాలు వచ్చినప్పుడు నీరు వెళ్లే మార్గం తగ్గడం, రోడ్లు జలమయం కావడం, కాలనీల్లో వరదలు రావడం, ప్రజలు ఇబ్బందులు పడడం వంటి సమస్యలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఈ సమస్యలను సమన్వయంతో ఎదుర్కోవడానికి హైడ్రా అనేది ఏర్పాటైంది. హైడ్రాలో ప్రధానంగా ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ, లాజిస్టిక్ సపోర్ట్ వంటి విభాగాలు పనిచేస్తాయి. అంటే హైడ్రా పని కేవలం కూల్చివేతలతో ముగియదు. భారీ వర్షాలు, పట్టణ వరదలు, అత్యవసర పరిస్థితులు, నీటి ప్రవాహాలకు అడ్డంకులు, ప్రజా ఆస్తుల రక్షణ, ఇలాంటి అంశాల్లో కూడా హైడ్రా పాత్ర చాలా ఉంటుంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి గురించి కొంత మాట్లాడుకుందాం. ఏవి రంగనాథ్ గారు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు మరియు ఇతర ఆస్తుల పరిరక్షణపై చర్యలు తీసుకుంటూ ప్రజల్లో విస్తృతంగా గుర్తింపు అనేది పొందారు. హైడ్రా చర్యల్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భూమి రికార్డులు, పాత మ్యాపులు, సర్వే వివరాలు, ఉపగ్రహ చిత్రాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలించడం. అయితే భూ వివాదాలు అనేవి చాలా క్లిష్టమైనవి. ఒకవైపు ఇది ప్రభుత్వ భూమి లేదా చెరువు భూమి అనే వాదన ఉండవచ్చు. మరోవైపు ఇది ప్రైవేటు భూమి, మాకు చట్టబద్ధమైన పత్రాలు ఉన్నాయనే వాదన కూడా ఉండవచ్చు. అందుకే హైడ్రా చర్యలు కొన్ని సందర్భాల్లో ప్రజల మద్దతు పొందగా, మరికొన్ని సందర్భాల్లో వివాదాలు, కోర్టు కేసులు మరియు విమర్శలకు కూడా దారితీశాయి. కొంతమంది ప్రజలు ఏమంటున్నారు? చెరువులు, నాలాలు, పార్కులు మరియు ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటే హైడ్రా వంటి సంస్థ అవసరమని అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే చర్యలు తీసుకునే ముందు పూర్తి సర్వే చేసి సరైన నోటీసులు ఇచ్చి డాక్యుమెంట్ల పరిశీలన మరియు న్యాయ ప్రక్రియ ద్వారా పాటించాలని చెప్తున్నారు. అంటే హైడ్రా పని కేవలం ఆక్రమణలను తొలగించడం మాత్రమే కాదు, ప్రజా ఆస్తుల పరిశీలనతో పాటు చట్టపరమైన ప్రక్రియను కూడా సమతుల్యంగా అమలు చేయడం. ఇటీవల హైడ్రా చర్యలపై న్యాయస్థానాల పరిశీలన కూడా పెరిగింది. కొన్ని కేసుల్లో కోర్టులు హైడ్రా చర్యలు, అధికారిక పరిధి, కోర్టు ఉత్తర్వుల అమలుపై ప్రశ్నలు లేవనెత్తాయి. కాబట్టి వివాదాస్పద భూముల విషయంలో తుది నిర్ణయం న్యాయ ప్రక్రియ ఆధారంగానే జరుగుతుంది. మరోవైపు హైడ్రా నగరంలో వర్షాకాల సన్నద్ధత, డ్రైనేజ్ సమస్యలు మరియు నీరు నిలిచే ప్రాంతాలపై కూడా చర్యలు తీసుకుంటుంది. ఐటీ కారిడార్లో నీరు నిలిచే సమస్యను తగ్గించేందుకు డ్రైనేజ్ వ్యవస్థలు, డీసిల్టింగ్ మరియు అత్యవసర బృందాలపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది. మొత్తానికి హైడ్రా అనేది హైదరాబాద్లో కేవలం కూల్చివేతల కోసం ఏర్పడిన సంస్థ అయితే కాదు. ఇది చెరువులను కాపాడటానికి, నాలాలను రక్షించడానికి, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి, పట్టణ వరదల సమయంలో స్పందించడానికి, హైదరాబాద్ను మరింత సురక్షిత నగరంగా మార్చడానికి హైడ్రా అనేది పనిచేస్తుంది. అలాగే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి నాయకత్వంలో హైడ్రా చర్యలు హైదరాబాద్లో పెద్ద చర్చకు కారణమయ్యాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తుంది: నగర అభివృద్ధి ఎంత ముఖ్యమో చెరువులు, నాలాలు, పార్కులు మరియు ప్రజా ఆస్తుల పరిరక్షణ కూడా అంతే ముఖ్యం. అదే సమయంలో చట్టబద్ధమైన ఆస్తి హక్కులు, సరైన సర్వేలు, న్యాయ ప్రక్రియ మరియు పారదర్శకత కూడా చాలా అవసరం. అభివృద్ధి కావాలి, కానీ ప్రకృతిని కోల్పోకుండా. ప్రజా ఆస్తులు కాపాడాలి, కానీ చట్టపరమైన ప్రక్రియను పాటిస్తూ ఉండాలి. ఇదే హైదరాబాద్ భవిష్యత్తుకు అవసరమైన సమతుల్యత. మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా హైదరాబాద్కు అవసరమైన సంస్థ? హైడ్రా చర్యలు మరింత కఠినంగా ఉండాలా, లేదా చర్యలకు ముందు మరింత పారదర్శకమైన పరిశీలన ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూ వివాదాలు, చెరువుల పరిరక్షణ మరియు హైడ్రా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.